ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా నవంబర్ 19వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 63 పునరి పల్టన్ వర్సెస్ యూపీ యోధర్స్ మధ్య జరగబోతుంది. రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 12 మ్యాచ్లు జరగగా పునరి పల్టన్ 6 మ్యాచ్లో విజయం సాధిస్తే యూపీ యోధ 6 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం పునరి పల్టన్ స్టార్టింగ్ 7: పంకజ్ మోహితే సెంటర్ మ్యాన్, అభినేష్ నటరాజన్ రైట్ కవర్, సంకేత్ సావంత్ లెఫ్ట్ కవర్, ఆకాష్ షిండే రైట్ ఇన్, మోహిత్ గోయత్ లెఫ్ట్ ఇన్, గౌరవ్ ఖత్రి రైట్ కార్నర్, అమన్ లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. యూపీ యోధ స్టార్టింగ్ 7: కేశవ్ కుమార్ సెంటర్ మ్యాన్, అశు సింగ్ రైట్ కవర్, హితేష్ లెఫ్ట్ కవర్, భవానీ రాజ్పుత్ రైట్ ఇన్, భరతుడా ఆల్రౌండర్, సాహుల్ కుమార్ రైట్ కార్నర్, సుమిత్ సాంగ్వాన్ లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళాడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. యూపీ యోధర్స్ తెలుగు టైటన్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. పునరి పల్టన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. పాయింట్స్ టేబుల్లో రెండు టీంలు చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 10 మ్యాచ్లు ఆడిన పునరి పల్టన్ 5 మ్యాచ్లో విజయం సాధించి 3 మ్యాచ్లో ఓడిపోయి 2 మ్యాచ్లు టైగా ముగించుకొని 34 పాయింట్లతో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. యూపీ యోధ చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 9 మ్యాచ్లు ఆడగా 4 మ్యాచ్లు విజయం సాధించి 5 మ్యాచ్లో ఓడిపోయి 25 పాయింట్లతో 9వ ప్లేస్లో కొనసాగుతుంది. మరి జరగబోయే మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ రూమ్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.